రామారావు గారి అమృత వాక్కులు, నాన్నగారి వాక్కులు అనమాట. అవేంటనేది మనం చూద్దాం ఈరోజు. మనము బాహ్యంగా కనుక ఎన్ని మైళ్ళ దూరం అంటే ఇప్పుడు క్షేత్రాలకి వాటికి వీటికి వెళ్తున్నాము. అయితే వెళ్ళడం వల్ల ఏమంటారంటే అక్కడికి వెళ్ళి కూడా ఒకవేళ మనము ఆ క్షేత్రంకి వెళ్ళడంకి ఎందుకు వెళ్తున్నామో, లేకపోతే అక్కడ దాని నుంచి వచ్చే ఆ ప్రభావాన్ని కనుక గ్రహించగలిగే స్థితిలో లేమనుకుందాం. ఇప్పుడు కుంభమేళా జరుగుతుంది కదా, అక్కడ కుంభమేళాకి వచ్చిన ప్రతి వాళ్ళకి అసలు ఆ కుంభమేళా అంటే ఏంటో, ఏ రకంగా నదీ స్నానాన్ని ఆచరించాలో అవి తెలియకపోతే ఏమవుతుంది, తెలిసినవాడు ఎంత పుణ్యాన్ని సంపాదిస్తాడో తెలియక అందులో వాళ్ళు కొంచెము పద్ధతి పాటించాల్సినవి కాకుండా అనాచారంగా కనుక ఏమైనా చేస్తే, కొంతమందికి తెలియక ఊయడము, కొంతమంది తెలియక ఏమైనా మూత్ర విసర్జన చేయడం, ఇట్లాంటివి చేస్తూ ఉంటారు తెలియక. వాళ్ళు ఏదో స్నానం అంటే కేవలము ఒక స్నానం, ఏదో స్విమ్మింగ్ పూల్కో లేకపోతే ఏదో ఊరికనే టైంపాస్కి అక్కడక్కడికి వెళ్తూ ఉంటారు కదా, నీళ్ళల్లో స్నానం చేయడం అలా అనుకుంటారు. తప్పితే అది ఒక దేవతల సమూహము, ఒక దేవుణ్ణి ఏ రకంగా మనం ప్రార్థిస్తున్నామో ఆరాధిస్తున్నామో ఆ రకంగా చేయాలని తెలియలేదనుకో, అప్పుడేమవుతుంది, ఎక్కడైతే మనము అమితమైన పుణ్యాన్ని సంపాదిస్తామో అదే ప్లేస్లో ఇక్కడ అమితమైన పాపాన్ని కట్టుకోవాల్సి వస్తుంది కదా. అందుకని ఏమంటున్నారు, మనము బాహ్యంగా ఎంత దూరమైన వెళ్ళని, ఆ దూరం వెళ్ళే దాని గురించి మనకి తెలియలేదు అనుకుందాం, అప్పుడు అక్కడ మనకి సరి అయిన పుణ్యం రాదనమాట. ఏది గ్రహించాలో అది గ్రహించాం. అంత కష్టపడ్డం కన్నా కొంచెమైనా మనం అంతర్ముఖమైతే ఎన్నో కోట్ల రెట్లు మనం ఆ ప్రభావాన్ని పొందుతామంటారు. ఎక్కడికెక్కడికో వెళ్ళాలంటే మన శరీరాన్ని కష్టపెట్టాలి, ఆర్థికంగా అని ఇంకో రకంగా అని మనం కష్టపడాలి కదా, చాలా వెచ్చించాలి. అదే మనం అంతర్ముఖం అవ్వాలంటే దానికి ఏమన్నా ఒక సమయం కావాలా, ఆర్థికంగా ఏమన్నా కావాలా, శరీరానికి కనీస శ్రమ కూడా అవసరం లేదు కదా. ఆ రకంగా నువ్వు బయట ఎందుకు అంత కష్టపడి ఏదో సాధించాలని పరిగెడుతున్నావు, దానికన్నా మనం అంతర్ముఖం కొంచెమైనా సరే లోపలికి జరగడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నామనుకో, అప్పుడు మనము మనలో ఉన్న ఆత్మను తెలుసుకుంటా అంటున్నారు. ఎప్పటి వరకు మనం ఆత్మ గురించి తెలుసుకోలేదు అనుకో, అప్పుడు ఏమంటున్నారు, నువ్వు ఎక్కడికెక్కడికన్నా వెళ్ళు, ఎన్ని శాస్త్రాలైనా చదువు, ఏమైనా చెయ్యి, నువ్వు పొందేది ఏమీ ఉండదు అంటున్నారు. ఎప్పటి వరకు మనం అదేంటో తెలియలేదో అప్పటి వరకు మనము ఏది పొందిన వాళ్ళం అవ్వం అన్నమాట. అందుకని ఎప్పుడైతే మనకి ఆత్మ గురించి తెలుస్తుందో, ఫస్ట్ మనము ఆత్మ అంటే ఏంటో తెలుసుకొని దాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తూ అంతర్ముఖం అయితే మనం ఏం చేస్తామంట, ఆత్మని ప్రేమిస్తాము, లేకపోతే ఆత్మని ప్రేమించాలి. ఫస్ట్ నేను నాలో ఉన్న భగవంతుని అంశ ఆత్మ అని నేను తెలుసుకొని ముందు దాన్ని నేను ప్రేమించడానికి ప్రయత్నం చేయాలి, అంతర్ముఖం అవడానికి ప్రయత్నం చేయాలి. మరి ఇవన్నీ క్షేత్రాలు, అవి నదీ జలాలు ఇవన్నీ మనకి పనికిరావా అంటే వస్తాయి. అవి కూడా మనము ఏ రకంగా చేయాలో ఆ రకంగా వాటిని వెళ్తూ ఉంటే అవన్నీ ఏం చేస్తాయి, మనం అంతర్ముఖం అవడానికి, ఆత్మను తెలుసుకోవడానికి సహకరిస్తాయి. మనగ్గా మనము చాలా బలహీనతలు పొంది ఉంటాం కదా, మనలో ఉన్న బలహీనతలను మనం తొలగించుకునే స్థితిలో ఉండనప్పుడు ఏమవుతుంది, ఈ క్షేత్రాలకు కానీ ఈ నదులకు కానీ అది వెళ్ళిన నదికి ఎందుకు వెళ్తాము, ఎన్ని జన్మల నుంచో మనలో ఉండిపోయిన ఈ పాపాలు ఉంటాయి కదా, వాటిని తొలగించుకోవడానికి. కేవలము పాపాలు ఒక్క నదీ జలాల్లో స్నానం చేయడం వల్లనే పోగొట్టుకుంటా ఉంటారు. ఇంకొన్ని ఉన్నాయంటే పుణ్యాలని సంపాదించవచ్చు. మనం ఎవరికైనా మనం కొంత దానం చేస్తున్నాం అనుకో, దానివల్ల పుణ్యం వస్తుంది, కానీ ఉన్న పాపం పోదు. పాపం పోవడానికి రెండు పద్ధతులు. ఒకటి పితృదేవతలకి లేకపోతే మన తల్లిదండ్రులు కానీ పెద్దవాళ్ళకి కానీ సేవ చేయడం వలన, రెండోది నదీ జలాల్లో స్నానం చేయడం వలన మాత్రమే పాపాన్ని తొలగించుకోగలుగుతాం. అంతేగాని మనము కేవలం శాస్త్రాలు లేకపోతే కొన్ని చదవడం వలన పాపాలను తొలగించుకుంటా అంటే తొలగించుకోమన్నమాట. అందుకని ఏమంటారు, అయితే పెద్దలకి సేవ చేయాలి, లేదు నదీ జలాల్లో స్నానం చేయాలి, దానివల్ల పాపాలు తొలగుతాయి. ఈ స్తోత్రాలు ఇవన్నీ చేయడం వలన ఏమవుతుంది, మనకి ఇంకా పుణ్యం ఆర్జించబడి దాని వలన మనకి ఏవైతే అహంకారం ఇవన్నీ మనం తొలగించుకోలేని ఒక స్థితి ఉంది కదా, అవన్నీ మనం ఆ బలహీనతల్ని విడవలేకపోతున్నాం. కాబట్టి ఇవన్నీ మనలో ఉన్న అరిషడ్ వర్గాల్ని తొలగించడానికి సహకరిస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని అవి చేస్తాం. సో ప్రతిదానికి దాని ప్రభావం ఉంది. కానీ ఏమంటున్నారు,
ఏమంటున్నారు, వీటన్నింటికన్నా సరే మనము ఈ బాహ్య ప్రపంచంలో ఈ శాస్త్రాలను చదవాలి, క్షేత్రాలు తిరగాలి, ఇన్ని కాకుండా సింపుల్గా లోపలికి అంతర్ముఖమైతే కాసింత మనం జరుగుతూ, అంటే ఇప్పుడు 1 గంట మనము రోజు ఒక పుస్తకాన్ని చదువుతున్నాం అనుకుందాం. ఆ 1 గంట మనము అంతర్ముఖం అవడానికి ప్రయత్నం చేస్తే ఏదో ఒక మంత్రమో, ఒక బీజాక్షరమో, లేకపోతే ఏదో ఒక దాని మీద ఏకాగ్రత చూపించుకుంటూ మనం కనుక లోపలికి వెళ్తే అప్పుడేమంటున్నారు, నువ్వు ఇంకా ఆత్మని దగ్గరికి వెళ్ళగలుగుతూ ఉంటావు అనమాట. మన జీవిత లక్ష్యం ఏది ఉందో దాన్ని ఇంకా ఈజీగా పొందగలుగుతూ ఉంటావు అనమాట. అందుకని ఏమంటున్నారు, నువ్వు ఆత్మని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయగాని బయట ప్రపంచాల్లో తిరగడానికి ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే ఎప్పటి వరకు నువ్వు ఆత్మని తెలుసుకోలేదో అప్పటి వరకు నువ్వు ఎన్ని క్షేత్రాలు తిరిగినా, ఎన్ని శాస్త్రాలు చదివినా సరే దానివల్ల వచ్చే లాభం ఏమీ లేదంటున్నారు. అదేమంటున్నారు, ఎవరైతే జ్ఞాని కాకుండా ఉంటారో, ఎవరైతే త్యాగి కాకుండా ఉంటారో వాళ్ళకి ఆత్మ అనేది ఎప్పుడు దర్శనం ఇవ్వదంట. మనకి ఇక్కడ ఇదే వస్తుంది. ఇప్పుడు పూజలు ఉన్నాయనుకో, బాహ్యపరమైన పూజలు కానీ, క్షేత్రాలు తిరగడం కానీ, ఇవన్నిటికీ అడ్డుపడడానికి ఏముండదు. మనము డబ్బులు ఉన్నా, శరీరంలో కాసింత ఆరోగ్యం ఉన్నా, ఇష్టం ఉన్నా మనం అవన్నీ చేయగలుగుతాం. ఎలాగో ఒకలాగా పూజలు చేసేస్తాం, క్షేత్రాలకు వెళ్ళిపోతాం, ఇవన్నీ జరుగుతాయి. కానీ ఒక్క ఆత్మదర్శనం ఉందే, దీనికి మాత్రము ఇవన్నీ బాహ్యంగా మనకి ఇవన్నీ సహకరించవన్నమాట. మన శరీరంతో కానీ, ఆర్థికంతో కానీ దేంతో సంబంధం ఉండదు. ఎందుకంటే ఎప్పటి వరకు మన మనసు శుద్ధి కాదో, ఎప్పటి వరకు మనము జ్ఞాని కాకుండా ఉంటాం. జ్ఞాని అంటే అసలు జ్ఞానం అనేది ఏంటో మనకి తెలియాలి. జ్ఞానం అనేది ఏమంటారు, ఆధ్యాత్మికమైన జ్ఞానాన్ని జ్ఞానం అంటారు. మిగిలిన విషయాలు మనం తెలుసుకోవడాన్ని కేవలం విజ్ఞానం అంటారు. ఏదైతే మనం బాహ్యంగా అన్నీ తెలుసుకుంటున్నాం, మనకు తెలిసిన చాలా విషయాలు ఉంటాయి, కాకపోతే అవన్నీ ఆధ్యాత్మికమైనగా కాదు. ఏదైతే మనని భగవంతుని దగ్గరికి చేరుస్తాదో దాన్ని మాత్రమే జ్ఞానము అంటారనమాట. అది కూడా ఏంటి, ఉన్నది ఒక్కటే పరమాత్మ. నాలో ఉన్న ఆత్మ, అంతటా ఉన్న ఈ అన్ని అంశాల రూపాల్లో ఉన్న ఆత్మలు అంతా ఒకటే పరమాత్మ. సో అక్కడ ఏమర్థమవుతుంది, నేను అనేది వేరే కాదు, అంతటా ఉన్నదే నాలో కూడా ఉంది అని తెలుసుకోవడమే జ్ఞానము. ఎప్పటి వరకు జ్ఞానము అనేది మనకి అర్థం కాదు. అలాగనే త్యాగి ఎవరైతే కాకుండా ఉంటారో, త్యాగం చేయడము. ఎప్పుడు త్యాగం చేస్తాము, మన వాళ్ళు అనుకునే వాళ్ళ గురించి మనం ఏదన్నా త్యాగం చేయగలుగుతాం. పర అనే వాళ్ళు ఉన్నారనుకో, బయట వాళ్ళ కోసం మనం త్యాగం చేయగలుగుతామా, మ్యాక్సిమం చేయము. ఎందుకంటే ఎందుకులే, మన వాళ్ళైతే చేయాలి, కానీ బయట వాళ్ళు ఎవరో ఎలా అయితే మనకేంటని అనుకుంటాం. అయితే ఎప్పుడైతే మనకి పూర్ణ జ్ఞానం వస్తుందో అక్కడ ఏమర్థమైంది, నాలో ఉన్న ఏ ఆత్మ, అంతటా ఉన్న ఆత్మ అదే అన్నప్పుడు ఇంకా తన పర అనే భేదం ఏమన్నా ఉందా, లేదు కదా. అప్పుడు ఏమవుతుంది, మనలో త్యాగబుద్ధి కూడా వస్తుందన్నమాట. చెప్పుకున్నట్టు కేవలం మనుషులే కాదు, ఏమైనా కుక్కలు కాకులు అవి కూడా వచ్చి అక్కడ నుంచున్నాయనుకో, మనం తినాలనుకునే సమయానికి అవి వచ్చి నుంచుంటే అప్పుడు మనకి అర్థమవుతుంది, ఆకలి సమయం కదా అవి వచ్చాయని చెప్పి ఇంట్లో ఉన్నవి వాటికి ఇస్తూ ఉంటాం. అక్కడ త్యాగబుద్ధి వస్తుంది. లేదు అది తెలియలేదు అనుకుందాం, లేకపోతే ఏదో కుక్క వచ్చింది దానికి ఎందుకు పెట్టడం, మనం ఇంట్లో తినేయచ్చు కదా అనుకున్నాడంటే వాడికి ఇంకా అంత ఉన్నది దైవాంశ సంభూతులు అనేది మనకి అర్థం కాకపోవడం అనమాట. ఎప్పుడైతే మనకి జ్ఞానం వస్తుందో అదే మనకి త్యాగాన్ని కూడా నేర్పిస్తుంది. అయితే ఇవన్నీ ఉండడం వల్లనే ఏమో అవుతుంది అంటున్నారు, మనలో ఉన్న ఆత్మని దర్శనం ఇస్తాం. ఎప్పుడైతే మనం చెప్తారు కదా, అద్దానికి పైన ఎవరో ఏవో చాలా చాలా బట్టలు వేసేసి ఉంచారు, వేసేస్తే మనకు అద్దంలో ఏం కనిపిస్తుంది, ఏం కనిపించదు. నెమ్మదిగా ఆ బట్టలన్నీ ఒకదాని తర్వాత ఒకటి మనం ఇలా తీసేసామనుకో, ఆఖరికి లాస్ట్లో అద్దం ఉంటుంది, అప్పుడు మన ప్రతిబింబం కనిపిస్తుంది. అలాగా మనలో ఉన్న ఈ దోషాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే అరిషడ్ వర్గాలు, కామం అని, క్రోధమో అని, ఇంకోటో అని, ఇవన్నీ ఏమవుతుంది, పొరల్లాగా కప్పేసి మనలో ఆత్మస్వరూపంలో ఉన్న ఆ పరమాత్మని మనం తెలుసుకోలేని స్థితికి తీసుకెళ్ళిపోతున్నాయి. అందుకని ఇక్కడ ఏమంటున్నారు, నువ్వు ఎప్పుడైతే జ్ఞానాన్ని పొందుతావో, ఎప్పుడైతే నువ్వు త్యాగ బుద్ధితో ఉంటావో అప్పుడు నీలో ఉన్న ఆత్మని నువ్వు చూడగలుగుతావు అంటారు. అయితే ఏమంటున్నారు, మరి ఇప్పుడు ఎందుకు చూడలేకపోతున్నామంటే మన హృదయంలో దోషం, పాపాలు ఉన్నాయి కదా, అవి ఆత్మను చూడకుండా చేసేస్తున్నాయి అంటున్నారు. ఎప్పటి వరకు మనం అందరిలో భగవంతుడే ఉన్నాడు అనేది అనుభవపూర్వకంగా
మనము ప్రవర్తనలోకి తెచ్చుకోము. అప్పటి వరకు ఏమవుతుందంటే అందరిలో పరమాత్మ ఉన్నారని అనుకుంటామే కానీ అందరిలో పరమాత్మను చూడగలుగుతామా అంటే అనుభవపూర్వంగా చేయలేము అలాగా. ఎక్కడో మళ్ళీ అది ఒక కుక్కే కదా, అదొక కాకే కదా, అతను నా శత్రువే కదా అనే ఫీలింగ్స్ వచ్చేస్తూ ఉంటాయి. అంటే అక్కడ ఒక దోషం అనేది మనకి ఉంటుందన్నమాట. ఆ దోషరహితమైన స్థితికి వెళ్ళాలంటే ఏం చేయాలి? పూర్తిగా జ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఏది జరుగుతున్నా సరే ఎదురుగుండా ఉన్నవాళ్ళు నా శత్రువు కాదు, ఆ రూపంలోనే భగవంతుడు ఏదో నాకు నేర్పిస్తున్నాడు అని అన్ని రకాలుగా మనం చూడగలిగితే ఆఖరికి చూడండి మనం చెప్తారు నామదేవ్ బాబా కూడా ఆయన అన్నిటిలోనూ అంటే జంతువుల్లో కూడా భగవంతుని చూడగలిగే స్థితిలో ఉండేవారనమాట. అయితే ఈయన ఏదో రోటీలు చేసుకుని అక్కడ పెట్టుకుంటున్నారు, ఇంకా వండుకుంటున్నారు. అంతలోకి ఒక కుక్క వచ్చింది, ఒక రోటీని పట్టుకుని వెళ్ళిపోతుంటే ఈయన వెనకాతల నెయ్యి గిన్నెతో పరిగెడతారు. స్వామి రోటీకి ఇంకా నేను నెయ్యి రాయలేదు, నెయ్యి రాస్తాను, ఉండండి అని ఆయన వెనకాల పరిగెడుతూ ఉంటారు. కొంత దూరం వెళ్ళాక ఆ రూపంలో కృష్ణుడే ఆయనకి దర్శనమిస్తారనమాట. అంటే ఆ చూడడం మనము అనుభవంలోకి తెచ్చుకోవాలి. కేవలము తెలుసుకోవడం, కనీసం మనకి తెలుసుకుంటున్నాం ఇప్పుడు. గురువులు రాకముందు అయితే మనకు అది కూడా తెలియదు. మనం వేరుగానే, ఎదుటి వాళ్ళు వేరేగానే, వాళ్ళ శత్రువులని లేకపోతే ఏదో కోతులు కుక్కలు అని వేరే వేరేగా చూసే స్థితి నుంచి కనీసం వాటిలో కూడా భగవంతుని అంశే ఉందని తెలుసుకునే స్థితి వరకు అయితే వచ్చాం. ఇంక ఇక్కడి నుంచి ఏమంటున్నారు, అది అనుభవంలో కూడా తెచ్చేసుకోవాలి. ఎంతలాగా అంటే ఆ పక్కన ఉన్నది కుక్క కాదు, ఆ రూపంలో కూడా భగవంతుడే నా దగ్గర ఉన్నాడు అనే స్థితిలోకి వెళ్ళగలగాలి. అలా వెళ్ళగలిగినప్పుడంట మనలో ఉన్న ఆత్మను మనం దర్శించగలుగుతూ ఉంటామంట. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.